అందరూ నిలబడ్డాక మన శ్రీనివాస్ ప్రాంతంలో భీమడోల్లో ఒక యూనియన్ బ్యాంకులో నందమూరి సత్యనారాయణ గారు అని చెప్పేసి ఎమ్నాగులాపల్లికి సంబంధించిన ఆయన బ్యాంకులోకి వెళ్ళి వారు క్యాష్ విత్డ్రా చేసుకొని బ్యాంకు తన డబ్బులు తీసుకొని బ్యాంకులో నుంచి తీసుకొచ్చి స్కూటర్ తనకు ఉన్నటువంటి హోండా యాక్టివా స్కూటర్ డిక్కీలో పెట్టుకొని మళ్ళీ ఫ్యాన్సీ షాప్ దగ్గరికి వెళ్ళి పనులు చూసుకొని అలానే ఇంకో చోట పనులు చూసుకొని వెళ్ళి చూసుకున్నారు వాళ్ళు. తర్వాత రైతులకు డబ్బులు ఇద్దామని చెప్పేసి వారు వెళ్ళిన తర్వాత చూసుకుంటే ఆ డిక్కీలో డబ్బులు కనిపించలేదు. దాని మీద నిమిత్తం వారు పోలీస్ స్టేషన్ భీమడోల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా వెంటనే భీమడోల్ సిఐ విల్సన్ గారు, సుధాకర్ గారు, అదేవిధంగా అదే టైంకి అక్కడే ఉన్నటువంటి ద్వారకా తిరుమల ఎస్ఐ సుధీర్ గారు వీళ్ళందరూ కూడా ఒక టీం కింద తయారు చేశాము. వెంటనే మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత ఒక టీం తయారు చేసుకొని సాంకేతిక పరిజ్ఞానంతో పాటు అనేక కోణాల్లో పాత నేరస్తులు కానీ ఇతర నేరస్తులతో చూసుకుంటూ అన్ని రకాలుగా చేశాము. కరెక్ట్గా ఈరోజు మధ్యాహ్నం ఈ గుండుగోలను గ్రామానికి సంబంధించిన సొప్ప రాము అనే 50 సంవత్సరాల వయసున్న వ్యక్తి ఈ దొంగతనం చేసిందిగా నిర్ధారించుకొని అతన్ని విచారించగా విచారణలో భాగంగా తను దొంగతనం చేసినట్లు, ఈ 2,50,000 బ్యాంకు నుంచి దొంగిలించిన సొమ్ముని అతని ఇంట్లో ఉండగా అతను తీసుకొని వచ్చి చూపించి మాకు హ్యాండ్ ఓవర్ చేయడంతో దీన్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది.